హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా పచ్చడి 4 నెలలు నిల్వ ఉండేలాగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇదైతే కొద్దిగా చేస్తే మాత్రం అప్పటికప్పుడు అయిపోతుంది, అంత బాగుంటుంది. నేనైతే 1/2 కేజీ టమాటాలని తీసుకున్నాను. ఈ 1/2 కేజీ టమాటాలను అయితే శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి అందులో 6 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అయితే ఉప్పును వేస్తున్నాను. మీరు 2 కేజీలు తీసుకుంటే టమాటాలని 2 స్పూన్లు తీసుకోండి ఉప్పునైతే. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేశాను. 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది కూడా బాగా కుక్ అయ్యేదాకా అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఇలా అయితే మగ్గించుకోవాలి. ఇందులోనే ఆవాలు మెంతులను అయితే వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడేదాకా కుక్ చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు పేస్ట్లా కావాలంటే అలాగైనా పట్టుకోవచ్చు. కొంచెం పెద్దగా బరకగా ఉన్నా సరిపోతుంది. ఇలా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో 6 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి. 6 కాదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, నిల్వ పచ్చడి కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, గుప్పెడంతా వెల్లుల్లిని అయితే ఇలా కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలి. ఇలా మొత్తం దీన్నైతే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ దాకా ఇంగువనైతే వేసుకోవాలి. ఇప్పుడైనా వేసుకున్నా పర్లేదు, తర్వాత టమాటా పేస్ట్ని వేసుకున్న తర్వాత కూడా ఇంగువైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేసుకున్నాను. ఇంగువ ఇలా వేసేసి మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మొత్తం వేగాలండి, తాలింపు మొత్తం. ఇలా మొత్తం వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసా. నేను 1/2 కేజీ టమాటాలకి 2.5 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. మీరైతే కేజీ టమాటా తీసుకుంటే దీన్నే డబల్ చేసుకోండి. ఇలా క్వాంటిటీని అయితే మీరు ఎంతలో చేసుకుంటారో అంత డబల్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం వేసిన తర్వాత కారం తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ తీసుకున్నాను. ముందు టమాటాలో 1 స్పూన్ వేసాం కదా, ఇదైతే సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం దగ్గరకు వచ్చేదాకా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా. ఇప్పుడైతే మనం టమాటా పేస్ట్ని చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసి గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. కింద లో ఫ్లేమ్లో ఉంచేసి మంటని అప్పుడైతే కుక్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అయితే మనం ఈ పచ్చడిని కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసుకోండి. టైం కూడా ఎక్కువ పట్టదు, తొందరగా అయిపోతుంది పచ్చడిని ప్రిపేర్ చేయడానికి. చపాతీలోకైనా లేకపోతే రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే ఇలా కుక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.